బీసీ డిక్లరేషన్ వెంటనే భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం, కిషన్ రెడ్డి గారి నాయకత్వం, డాక్టర్ లక్ష్మణ్ గారి నాయకత్వం. ఈరోజు రాష్ట్ర ఓబీసీ అధ్యక్షుడు ఆనంద్ గౌడ్ గారు ఇచ్చిన పిలుపు మేరకి రాష్ట్రంలో ఉన్న అన్ని మండలాల్లో ఓబీసీ మోర్చా ఒక వినతి పత్రాన్ని ఎంఆర్ఓ గారికి సమర్పించడం జరుగుతుంది. ఈ ఏదైతే వినతి పత్రం సమర్పిస్తున్నామో సనత్ నగర్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఈరోజు సికింద్రాబాద్ ఎంఆర్ఓ గారికి ఒక వినతి పత్రాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఈ వినతి పత్రంలో చాలా అంశాలు ఉన్నాయి. దీంట్లో కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ ఎలక్షన్ ముందు, అసెంబ్లీ ఎలక్షన్ ముందు రోజు రేవంత్ రెడ్డి గారు ఆ రోజు డిక్లరేషన్ చేసినది గత 8 నెలలైనా ప్రభుత్వం వచ్చేసి అందులోకి ఒక హామీ కూడా ఇంతవరకు అమలు చేయలేకపోవడం బాధాకరమైన విషయం. ఈరోజు ఎంఆర్ఓ గారి ద్వారా ప్రభుత్వానికి తెలియజేయడానికి మేమందరం కూడా కోరుకున్నాము. రాబోయే కాలంలో ఇవి అమలు చేయకపోతే ఒక కఠినమైన ధర్నా ప్రోగ్రాంలు, రోడ్డు రస్తా రోకోలు, మంత్రి ఇంటికి, అదేవిధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న దురాఘాతాలను ప్రజలకు తెలియజేయడానికి రోడ్డు ముట్టడి ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. దీంట్లో చాలా అంశాలు ఉన్నాయి. ఇవాళ మా అధ్యక్షుడు చెప్పిన విధంగానే కాకుండా ఇవాళ అన్ని బీసీ కుటుంబాలకి సంబంధించిన యువతకు ర్యాంక్ సంబంధం లేకుండా మొత్తం ఫీజు రీఎంబర్స్మెంట్ 6 నెలల్లో ఇస్తామని ఇవ్వకుండా బీసీ యువతను ఉద్యోగాలకు అర్హత లేకుండా చేస్తున్నారు. సమయం గడుస్తున్నా కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి మత్స్య సంఘాలకు చేప పిల్లలు పంపిణీ చేయకుండా, వీట్లు ఆహ్వానించకుండా 100 కోట్ల రూపాయల వరకు అవినీతి తెర లేపినట్టుగా ఉంది. అదేవిధంగా గొర్రెల విషయంలో చాలా స్కామ్లు జరిగినాయి. ఆ స్కామ్లో ఇప్పటి వరకు కూడా సరి అయిన దర్యాప్తు జరగట్లేదు. ఆ దర్యాప్తును చేసి గుల్ల కుర్మలకి జరిగిన అన్యాయాన్ని కంపల్సరిగా ఇది ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి ముదిరాజు, గంగపుత్ర, కావుడు, మున్నూరు కాపు, పద్మశాలి, విశ్వకర్మ, రజక సామాజిక వర్గాలకు ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చలేదు. అదేవిధంగా అప్గ్రేడింగ్ మళ్ళీ ఏవైతే బీసీడీ, బీసీసీ దాంట్లో ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ఎలక్షన్ల ముందు వారిని ఏ గ్రూప్లో జాయిన్ చేస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. కానీ దాన్ని కూడా ఇంతవరకు ఎలాంటి